హార్ట్ అటాక్ వల్ల చనిపోయిన చాలా మందిలో మెయిన్‌గా ఎలక్ట్రికల్ యాక్టివిటీ డిస్టర్బెన్స్ వల్లనే చనిపోతుంటారు. సో, ఈ హార్ట్‌లో ఉన్న ఇన్‌బిల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి అండ్ ఒకవేళ అది డ్యామేజ్ అయితే గనుక మనం ఆర్టిఫిషియల్‌గా పెట్టే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. అసలు ఈ హార్ట్ బేసిక్ స్ట్రక్చర్ గురించి అండ్ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ గురించి కొంచెం చెప్తారా? సో ఆ హార్ట్‌కి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. చాలా మందికి తెలీదు. మెయిన్‌గా అది చేసే పని పంపింగ్. సో దానికి మసిల్ కంటిన్యూయస్‌గా నిరంతరం అది పంప్ చేస్తా ఉండాలి. ఎవ్రీ టైమ్ హార్ట్‌ని కిక్ స్టార్ట్ చేయాలి, దాన్ని పని చేపించాలి, దాన్ని పంప్ చేపించాలి అంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్ వస్తేనే అది పనిచేస్తుంది. సో ఎలక్ట్రిక్ సప్లై ఉంటుంది. ఎక్కడైనా చెయ్యి కదిలించాలన్నా, మన బ్రెయిన్‌లో ఏదన్నా కంప్యూట్ చేయాలన్నా ఎలక్ట్రికల్ యాక్టివిటీ కావాలి. హార్ట్ కూడా అలాగే దాన్ని రెగ్యులేట్ చేయటానికి నంబర్ ఆఫ్ టైమ్స్ పర్ మినిట్ బీట్ రెగ్యులేట్ చేయటానికి మనకి హార్ట్ పై గదుల్లో ఒక బిఎఫ్ గిన్స్ అని స్ట్రక్చర్ నుంచి పేస్ మేకర్, పల్స్ జనరేటర్, సైనస్ నోడ్ అంటారు దాన్ని, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వస్తుంది. సో మసిల్లో ఎక్కడ ఫ్లో అయితే ఆ పార్ట్ కంట్రాక్ట్ అవుతుంది. సో ముందు పై గదులకు వస్తుంది, పై గదులు కంట్రాక్ట్ అయితే బ్లడ్ కిందకి వెళ్తుంది, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కింద గదికి వెళ్తుంది, కింద గదులు కంట్రాక్ట్ అయితే బయటికి బాడీ మొత్తం పంప్ అవుతుంది. సో ఇది సిస్టమ్. సో ఈ లయలో ప్రాబ్లం రావచ్చు. ఎలక్ట్రిక్ ఈ ఇంపల్సెస్ ఈ లయలో ప్రాబ్లం వస్తే హార్ట్ బీట్ స్లో అవ్వచ్చు, హార్ట్ బీట్ మరీ ఫాస్ట్ అవ్వచ్చు. మరీ స్లో అయినా సరే పంపింగ్ సరిగ్గా ఉండదు, మరీ ఫాస్ట్గా ఉన్నా సరే సరిగ్గా పంప్ చేయలేదు. పంప్ చేయలేనప్పుడు బ్రెయిన్కి బ్లడ్ అందనప్పుడు కళ్ళు తిరిగినట్టు అయ్యి స్పృహ తప్పి పడిపోవచ్చు, రేర్గా అకస్మాత్తుగా చనిపోవచ్చు కూడా. సో ఎలక్ట్రిక్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే హార్ట్కి మనం పరిగెత్తినప్పుడు, భయపడినప్పుడు ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి బాడీ మొత్తం. సో ఇది బ్రెయిన్ నుంచి ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ వెళ్ళి అయ్యి 60 సార్లు కొట్టుకునేదల్లా 120 సార్లు, 160 సార్లు కూడా నార్మల్గానే, అంటే నార్మల్ బీట్స్ ఇవన్నీ కూడా. హార్ట్ని ఎక్కువ సార్లు పంప్ చేస్తే బ్లడ్ సప్లై మొత్తం కూడా ఆల్మోస్ట్ 6 టైమ్స్ బ్లడ్ సప్లై పెంచగలదు బాడీ. సో వాట్ ఈజ్ నార్మల్ రేంజ్? 60 to 100 అంటాం, కానీ దట్స్ అ హ్యూజ్ రేంజ్ విచ్ ఈజ్ నార్మల్. సో నిద్రపోతా ఉన్నప్పుడు, డీప్గా రెస్ట్ చేసినప్పుడు, కొంతమంది అథ్లెట్స్, కొంతమంది యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ బాగా చేసే వాళ్ళకి కూడా హార్ట్ రేట్స్ 50s 40sలోనే ఉంటాయి. అలాగే కొంచెం బాగా ఎక్సైటెడ్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు హార్ట్ రేట్స్ 120 ఉండొచ్చు. సో దిస్ ఈజ్ నాట్ అబ్నార్మల్. గుండె నిరంతరం పనిచేసినా సరే అది అసలు కొట్టుకుంటా ఉన్నట్టు మనకు తెలియదు. అంటే సచ్ ఎఫిషియంట్ మెషిన్. అది కొట్టుకుంటా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నప్పుడు దాన్ని పాల్పిటేషన్, దడ అంటారు. సో ఈ 3-4 రకాలు ఉంటాయి. మిస్డ్ బీట్ అంటారు, అంటే గుడుక్ అని ఒకసారి ఏదో కొట్టుకున్నట్టు అని గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఆర్ టాకికార్డియా అంటారు, దట్ 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 మెషిన్ లాగా కొడుతుంది. ఆర్ కొన్నిసార్లు బాగా స్లోగా కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యి ఏదో ఆగిపోతా ఉన్నట్టు కూడా అనిపించవచ్చు. సో ఇది పాల్పిటేషన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్. ఈ లయ తప్పటానికి వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఈజ్ ఈ దడలాగా అనిపించడం. సెకండ్ సిమ్టమ్ ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు బ్లడ్ సప్లై బ్రెయిన్కి చాలినప్పుడు ఈదర్ హార్ట్ బీట్ నంబర్ ఆఫ్ టైమ్స్ పర్ మినిట్ మరీ తగ్గటము, లేకపోతే మరీ పెరగటము, నిమిషానికి ఎక్కువ సార్లు కానీ తక్కువ సార్లు కొట్టుకుంటా ఉన్నప్పుడు, సరిగ్గా పంపింగ్ లేనప్పుడు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై చాలినప్పుడు కళ్ళు తిరిగినట్టు అవ్వటం, చీకట్లు గమ్మినట్టు అవ్వటం, స్పృహ పడిపోవటం. సో, హార్ట్‌లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ కాంట్రాక్టైల్ సిస్టమ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ సింక్రొనైజేషన్‌లో పనిచేసినప్పుడు మాత్రమే హార్ట్ సరిగ్గా యాక్టివ్‌గా ఉండగలుగుతుందని చెప్పారు. ప్రాపర్‌గా పనిచేసే ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో డిస్టర్బెన్స్ అనేది అసలు ఎందుకొస్తుంది? సో హార్ట్లో పై భాగాల్ని ఏట్రియా అంటారు, కింద భాగాన్ని వెంట్రికల్స్ అంటారు. సో ఈ ఏట్రియా దగ్గర 2 పేస్ మేకర్స్ ఉంటాయి. సో ఒకటి ఎస్ఏ నోడ్ అంటారు, ఒకటి ఏవి నోడ్ అంటారు. సో ఎస్ఏ నోడ్ దగ్గర కరెంట్ అనేది తయారవుతుంది. ఆ తయారైన కరెంట్ అక్కడి నుంచి చిన్న చిన్న వైర్ల ద్వారా ఏవి నోడ్కి వెళ్ళి, ఏవి నోడ్ నుంచి వెంట్రికల్స్ అంటే గుండె కింద భాగాల్లోకి వెళ్తుంది. ఆ వెంట్రికల్స్ పంప్ చేస్తే ఆ బ్లడ్ అంతా బాడీకి సర్క్యులేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అయ్యే దాంట్లో ప్రాబ్లం ఉన్నా, లేదా జనరేట్ అయింది ఆ వైర్ల ద్వారా వెళ్ళాలి కాబట్టి ఆ వైరింగ్ సిస్టంలో ప్రాబ్లం ఉన్నా సరే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అనేది హార్ట్లో వస్తుంది. ఈ పేస్ మేకర్లో ఆ ఎస్ఏ నోడ్ అనే పేస్ మేకరు ఆ కరెంట్ జనరేట్ చేస్తుందని చెప్పాను కదా. సో దాంట్లో ప్రాబ్లం ఉంటే కరెంట్ జనరేషన్ ప్రాబ్లం వచ్చి హార్ట్లో ఎలక్ట్రికల్ సిస్టమే లేకుండా అయిపోతుంది. అదే ఆ కింద ఏవి నోడ్ అనే జంక్షనల్ భాగం ఏదైతే ఉందో ఆ జంక్షనల్ పేస్ మేకర్లో కనుక ప్రాబ్లం వస్తే పైన జనరేట్ అయిన కరెంటు కింద వెంట్రికల్స్కి రీచ్ అవ్వకుండా ఆగిపోతుంది. సో పైన భాగంలో ప్రాబ్లం వస్తే దాన్ని 6 సైనస్ సిండ్రోమ్ అంటారు. సో వాళ్ళకి హార్ట్కి కావాల్సినంత కరెంటు అందకపోవడం. అదే కింద భాగంలో ఈ జంక్షనల్ భాగంలో కనుక కరెంట్ ప్రాబ్లం వస్తే ఏట్రియా నుంచి వెంట్రికల్కి కరెంట్ రీచ్ అవ్వడం అనేది ఇబ్బంది రావచ్చు. సో దాన్ని కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు. సో పైన కరెంట్ తయారైనా కూడా
అది వెంట్రికల్స్కి రీచ్ అవ్వకపోవడం వల్ల ఆ వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వడం అనేది ఉండదు. ఇది కాకుండా సో ఈ కరెంట్ ఏదైతే వైర్ల ద్వారా వెళ్తుందో ఈ కరెంట్స్లోని షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రాబ్లం వచ్చి సో కరెంటు ఫ్లిక్కర్ అవ్వచ్చు. మన ఇంట్లో ఎలాగైతే కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయితే బల్బ్స్ ఫ్లిక్కర్ అవుతాయో అలాగే ఈ వైర్ సర్క్యూట్ సిస్టమ్ కూడా షార్ట్ సర్క్యూట్ అయి ఫ్లిక్కర్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే చాలా ఎక్కువ కరెంటు జనరేట్ అయిపోతుంది. అండ్ ఇది వైరింగ్ సిస్టమ్ కాకుండా అబ్నార్మల్ కండక్షన్ లాగా వస్తుంది. సో అప్పుడు 60 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 200 సార్లు 300 సార్లు కొట్టుకుంటుంది. ఇలా కొట్టుకోవాల్సిన గుండె కేవలం ఇలాగే కొట్టుకుంటుంది. సో దీనివల్ల దాని పంపింగ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది పై భాగంలో ఎఫెక్ట్ అయింది అంటే బ్లడ్ అక్కడే ఎక్కువసేపు ఉండిపోయి బ్లడ్ క్లాట్స్ వచ్చేసి అది బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ లేదా ఆ బ్లడ్ క్లాట్ బాడీలో ఇంకెక్కడికైనా చేరి బ్లాక్స్ కానీ క్రియేట్ చేయొచ్చు. అదే కింద భాగంలో వచ్చిందంటే బాడీకి కావాల్సినంత రక్తం సప్లై చేయక ఆ రక్తం అందకపోవడం వల్ల కళ్ళు తిరిగి ఈ బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోవడము లేదా బాడీలో వేరే అవయవాలన్నీ దెబ్బతింటం ఇలాంటివన్నీ జరగచ్చు. ఇందాక ఈ రిథమ్ అంటే ఈ లయలో ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇష్యూస్ వస్తుంటాయని చెప్పారు. ఒకవేళ ఆ రిథమ్ గనుక లో అయితే అంటే నార్మల్‌గా కొట్టుకోవాల్సిన హార్ట్ రేట్ కంటే తగ్గినప్పుడు వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనబడుతుంటాయి? అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి జనరల్‌గా ఎలా ఇస్తుంటారు హాస్పిటల్‌లో? ఈ పైన పేస్ మేకర్ అనే ఎస్ఏ నోడ్లో ప్రాబ్లం ఉన్నా లేదా జంక్షనల్ నోడ్లో ప్రాబ్లం ఉన్నా సరే హార్ట్ రేట్ అనేది నార్మల్ కంటే చాలా తక్కువ సార్లు ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ దాని డీజనరేషన్ అంటే దాని వయసు అయిపోయి అది వీక్ అయిపోయి అది జనరేట్ చేసే కరెంట్ తగ్గిపోవడం వల్ల హార్ట్ రేట్ అనేది స్లో అవ్వచ్చు. సో రెండోది హార్ట్ కావాల్సిన దానికంటే తక్కువ బ్లడ్స్ అంటే రక్తం సరిపోకపోవడం వల్ల హార్ట్ మజిల్ వీక్ అయిపోవడము అలాగే దానిలో ఉన్న వైర్స్ సిస్టము అదంతా వీక్ అయిపోయి దానివల్ల కూడా ఇదే ప్రాబ్లం రావచ్చు. ఇది కాకుండా ఎక్స్ట్రీమ్ సిక్నెస్ అంటే బాగా సివియర్ వైరల్ ఇల్నెస్ ఇలాంటివి ఏమన్నా వచ్చినా కూడా పేస్ మేకర్స్ అనేవి వీక్ అయిపోయి దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటారు. అంటే మజిల్‌లో కానీ, ఆ స్మూత్ మజిల్‌లో కానీ సో వీటిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా హార్ట్ మజిల్‌లో కానీ ప్రాబ్లమ్ ఉన్నా సరే సో ఇదే పేస్ మేకర్ సెల్స్ కూడా అబ్నార్మల్‌గా బిహేవ్ చేసి అవి ఎక్కువ కరెంట్ జనరేట్ చేయలేక ఇదే ప్రాబ్లం రావచ్చు. సో గుండె వాపు వ్యాధులు కొన్ని ఉంటాయండి. సో వాటిల్లో కూడా ఈ పేస్ మేకర్స్ అనేవి ప్రాబ్లం రావచ్చు. వీటితో పాటు ఈ రక్తంలో ఉపాంశాలు ఉంటాయండి. సోడియం అని, పొటాషియం అని సో ఇలా వీటిలో పొటాషియం అనే ఎలక్ట్రోలైట్ అనేది హార్ట్ మజిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ పొటాషియం అనేది చాలా ఎక్కువైనా లేదా చాలా తక్కువైనా దీనివల్ల కూడా మనకి పేస్ మేకర్ డిస్టర్బెన్స్ వచ్చి హార్ట్‌లో కరెంట్ జనరేషన్ అనేది తగ్గిపోవచ్చు. సో ఇలాంటి పేషెంట్స్‌కి మీరు పెట్టే పేస్ మేకర్ డిఫరెంట్ టైప్స్ ఏమన్నా ఉన్నాయా? అండ్ ఒకవేళ ఉంటే గనుక అసలు ఎందుకు పెడుతుంటారు ఈ పేస్ మేకర్ అనేది? డిఫరెంట్ రీజన్స్ ఏముంటాయి? సో కరెంట్ బాగా స్లో అయిపోయినప్పుడు అసలు ప్రొడ్యూస్ అవ్వనప్పుడు గుండె ఆగిపోతుంది లేకపోతే స్లోగా మరి నంబర్ ఆఫ్ టైమ్స్ పర్ మినిట్ 30 సార్లు దానికన్నా కూడా తక్కువ కొట్టుకోవటం మధ్య మధ్యలో గ్యాప్స్ లాగా వచ్చి అసలు బీట్ అవ్వకపోవటం సరిగ్గా ఉన్నప్పుడు వాళ్ళు స్పృహ పడిపోవటం కళ్ళు తిరగటం అలా అయినప్పుడు మనం ఈసీఈ ద్వారా హోల్టర్ అనేది ఒక ప్యాచ్ లాంటిది పెట్టి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇది మనకి దొరకవచ్చు ఇలా స్లో అయిపోతుందని. లేకపోతే ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అని తొడ దగ్గర నుంచి సన్నటి వైర్ లాగా పెట్టుకుని ఈ ఎలక్ట్రిక్ వైర్స్లో ఏదన్నా డిస్కనెక్ట్ ఉందా ఎక్కడ తెగిపోయినట్టు ఉన్నాయా స్లోగా కండక్ట్ అవుతుందా అని మనం చూసుకోవచ్చు. సో యూజువల్లీ దీనికి మందులు ఏం పనిచేయవు, పేస్ మేకర్ అనేది పెడతాం. సో న్యాచురల్ పేస్ మేకర్ పనిచేయకపోయినా దాన్ని 6NS సిండ్రోమ్ అంటారు. లేకపోతే ఆ పై గదుల నుంచి కింద గదులకి జంక్షన్ బాక్స్ కనుక అక్కడ బ్లాక్ అయిపోతా ఉన్నా దాన్ని కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు. అలాంటప్పుడు మనం పేస్ మేకర్ అనేది ఒకటి పెడతాం. సో ఇది బ్యాటరీ అనేది ఇక్కడ స్కిన్ కింద పెడతాం, వైర్లు ఒక పై గదికి ఒకటి కింద గదికి యూజువల్లీ పెడతాం. సో దీన్ని డ్యూయల్ చేంబర్ పేస్ మేకర్ అంటారు. అంటే 2 వైర్లు పై గదులకి కరెంట్ వచ్చినప్పుడు ఆ పల్స్ జనరేటర్కి ఆ పేస్ మేకర్కి అది సెన్స్ చేసుకోగలదు పై గదులకు కరెంట్ వచ్చిందని. అప్పుడు కొంచెం సేపు ఆగి కింద గదికి కరెంట్ ఇస్తుంది. సో ఈ న్యాచురల్ ఏదైతే సింక్రోనీ ఉంటుందో అది మెయింటైన్ చేయొచ్చు. కొన్నిసార్లు ఎమర్జెన్సీలో స్ట్రోక్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఎంఆర్ఐస్ తీసుకెళ్ళాలనుకుంటే కనుక జనరల్లీ రూల్ అవుట్ చేయాల్సినవి ఏముంటాయంటే ఒంట్లో ఏదైనా మెటాలిక్ పార్ట్స్ ఉన్నాయా లేదా పేస్ మేకర్ ఉందా అని చెప్పేసి. సో చాలామంది పేస్ మేకర్ ఉంది అంటారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ అనేది కొద్దిగా ఉండదు. సో పేస్ మేకర్కి ఎంఆర్ఐకి అసలు రిలేషన్ ఏంటి? సో ఎప్పుడైనా సరే ఎంఆర్ఐ ఎమర్జెన్సీ స్కాన్కి వెళ్తున్నప్పుడు ఆ డివైస్ సంబంధించి టెక్నికల్ టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే లేదా డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తే సో వాళ్ళు వచ్చి ఆ డివైస్ని స్టడీ చేసి దాని మోడ్ని చేంజ్ చేస్తారు.
మోడ్ని చేంజ్ చేసి మళ్ళీ ఎంఆర్ఐ ప్రొసీజర్ అయిపోగానే ఇమ్మీడియట్లీ మనం మోడ్ని స్విచ్ బ్యాక్ చేయాలి. సో మళ్ళీ దాన్ని మామూలు మోడ్కి చేంజ్ చేయాలి. లేదు అంటే మనకి ఎంతసేపు అయితే ఆ మోడ్ని చేంజ్ చేస్తామో ఆ టైంలో ఆ డివైస్ యొక్క బెనిఫిట్స్ మనకి తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ బెనిఫిట్స్ని మనం మిస్ అవ్వడం వల్ల మనకి ఆ టైంలో ఏమన్నా ఈవెంట్ జరిగితే మనకి ఆ డివైస్ వల్ల పెద్ద బెనిఫిట్స్ లేకపోవచ్చు. సో ఈ కార్డియాక్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి ఈ డివైజెస్ వాడుతున్నామన్నారు. సో హార్ట్ రేట్ పెంచడానికి కాకుండా మిగతా ఇంకేమైనా ఇండికేషన్స్ ఉన్నాయా? అండ్ ఎలాంటి కండిషన్స్లో మీరు ఇలాంటివి వాడుతుంటారు? మనకి హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు హార్ట్ స్ట్రెచ్ అవుతుంది. ఎలాగైతే ఈ గోడల లోపల ఎలక్ట్రిక్ ఫైబర్స్ వెళ్తున్నాయో అలాగే హార్ట్ మసిల్ లోపల ఎలక్ట్రిక్ ఫైబర్స్ ఉంటాయి. ఇది స్ట్రెచ్ అయినప్పుడు అది షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు గుండె 400 సార్లు 300 సార్లు నిమిషానికి కొట్టుకుంటా ఉన్నప్పుడు ఏం ఎఫెక్టివ్ పంపింగ్ ఉండదు దీనికి. అలాంటప్పుడు బ్రెయిన్కి బ్లడ్ అందక స్పృహ తప్పి పడిపోవటం చనిపోవటం కూడా జరుగుతుంది. దీన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డెత్. అంటే ఇట్ ఈస్ నాట్ అన్కామన్. సో హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ వే ఆఫ్ ఎగ్జిట్. అలాగే హార్ట్ అటాక్స్లో కూడా చనిపోయే వాళ్ళ లోపల సగానికి సగం మంది హాస్పిటల్ జారకముందు చనిపోతారు, ఏ దేశంలో అయినా సరే. వీళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లం, ఎలక్ట్రిక్ ప్రాబ్లం. ఏంటంటే హార్ట్ మసిల్ బ్లడ్ సప్లై సడన్గా అయిపోయినప్పుడు హార్ట్ అటాక్లో ఈ షార్ట్ సర్క్యూట్స్ తయారవుతాయి. సో కొంతమందికి నొప్పి రాకముందు కూడా వచ్చేస్తుంది, నిద్రలో కూడా హార్ట్ అటాక్ లాగా వచ్చి వాళ్ళకి నొప్పి ఉందని తెలిసే ముందే ఈ షార్ట్ సర్క్యూట్ వచ్చి 400-500 సార్లు కొట్టుకుని గుండె ఆగిపోయినట్టు అయిపోయి అకస్మాత్తుగా నిద్రలో కూడా చనిపోతారు. సో దీన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నప్పుడు డీఫిబ్రిలేటర్ అనేది ఒకటి చిన్నది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనేది ఇలా ప్యాడ్స్ లాంటిది అటాచ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎవరికైనా ఈ దడ వస్తే అదే షాక్ చేస్తుంది, అదే మన ప్రాంప్ట్ చేస్తుంది, బటన్ ప్రెస్ చేయండి దడ ఉంది అని షాక్ చేస్తే దడ పోతుంది. సో ఇలా చాలా ప్రాణాలు కాపాడవచ్చు. అది కాకుండా మనకి హార్ట్ పంపింగ్ ఆల్రెడీ తగ్గి ఉంది అన్న వాళ్ళకి కూడా కామనెస్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జిట్ ఈజ్ ఈ గుండె దడ ప్రాబ్లమే. కాబట్టి వాళ్ళకి మనం పేస్ మేకర్ లాంటిది పెట్టచ్చు. దీన్ని ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ డిఫిబ్రిలేటర్ అంటారు. ఇందాక నేను చెప్పింది ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ ఇమీడియట్ స్టేజ్లో పెట్టేది. మనకు హార్ట్ పంపింగ్ ఆల్రెడీ తగ్గింది అని తెలిసినప్పుడు వాళ్ళకి మనం ఇంప్లాంటబుల్ డిఫిబ్రిలేటర్ పెడతాం. అంటే స్కిన్ కింద ఒకటి పేస్ మేకర్ లాగానే ఉంటుంది, వైర్లు కూడా పేస్ మేకర్ లాగానే ఉంటుంది. కానీ ఇది చేసే పని ఏంటంటే కంటిన్యూస్లీ మానిటర్ చేస్తుంది. నిమిషానికి 60-70 సార్లు కొట్టుకునేది హార్ట్ 300 సార్లు కొట్టుకుంటా అంటే అదే లోపల నుంచి షాక్ ఇచ్చి ఈ దడని ఎరేజ్ చేసేయగలదు. సో ఇది కూడా చాలా ప్రాణాలు, ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ డివైస్. దీన్ని ఏఐసిడి అంటారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ పేస్ మేకర్ లాంటిదే కానీ చూడటానికి ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ డిఫిబ్రిలేటర్ అంటారు. ఇంకొక టైప్ పేస్ మేకర్ ఉంటుంది, ఇదేంటంటే పంపింగ్ ఇంప్రూవ్ చేసే పేస్ మేకర్. సో కొంతమందికి హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే వైర్ ఒకటి కట్ అయిపోతుంది. దీన్ని లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటారు. ఇది మనకి ఈసీజీలోనే తెలుస్తుంది, ఏం స్పెషల్ టెస్ట్ అవసరంలా. మనకి ఎకోకార్డియోగ్రామ్లో హార్ట్ పంపింగ్ 35% కన్నా తక్కువ ఉంది, ఈసీజీ లోపల లెఫ్ట్ సైడ్ వైర్ పనిచేయట్లేదు. వీళ్ళకి మనం ఈ పంపింగ్ ఇంప్రూవ్ చేసే పేస్ మేకర్ అనేది పెడితే పంపింగ్ చాలా మందికి నార్మలైజ్ చేసేయగలం. చాలా మందికి హార్ట్ అటాక్ అండ్ కార్డియాక్ అరెస్ట్ అనే దానికి డిఫరెన్స్ అనేది ఎక్కువ మందికి తెలియదు నాన్ మెడికల్ పీపుల్లో. సడన్ కార్డియాక్ డెత్ అంటే వెంటనే హార్ట్ అటాక్ వచ్చిన కొద్దిసేపట్లో వాళ్ళు చనిపోతుంటారు. సో దీనికి స్పెసిఫిక్ రీజన్స్ ఏంటి అండ్ అలాంటి రిస్క్ ఉన్న పాపులేషన్కి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? సో ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. సో దీని నుంచి సర్వైవ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇలాంటి అరెస్ట్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో వాళ్ళకి అరెస్ట్ వచ్చినప్పుడు అంటే సడన్గా ఒకవేళ హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువసార్లు బీట్ చేయడం వల్ల హార్ట్ ఆగిపోతుంది అనిపిస్తే వీళ్ళకి మనం డీఫిబ్రిలేటర్ అనే మెషిన్ పెట్టచ్చు. సో ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ అంటారు. ఈ మెషిన్ పెట్టుకున్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడైనా ఇలాగే అరెస్ట్ వచ్చినప్పుడు సడన్గా అది షాక్ జనరేట్ చేస్తుంది. ఆ షాక్ జనరేట్ చేయగానే మళ్ళీ హార్ట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అనేది నార్మల్ అయిపోయి మళ్ళీ హార్ట్ బీటింగ్ నార్మల్ అయిపోతుంది. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది దేని వల్ల రావచ్చు? సో జనరల్గా ఇది హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వస్తుంది. సో 75% ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అనేవి హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో ఉన్న డిసీజ్ వల్లే వస్తుంది. దాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో వీటిని మనం ప్రివెంట్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా హార్ట్ మజిల్ వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్ అయిపోయి దానివల్ల కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఇవి కాకుండా కొంతమందికి భయపడితే హార్ట్ లోపల ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి. వాళ్ళకి సర్టన్ ఏజ్ తర్వాత ఈ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అనేవి మేనిఫెస్ట్ అయ్యి వాళ్ళు కూడా ఈ సడన్ కార్డియాక్ డెత్కి విక్టిమ్స్ అవ్వచ్చు.
రీసెంట్ ప్రెస్ రిలీజ్లో మనం చెప్పింది ఏంటంటే ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం సిఆర్టీడి ఆటో ఎంఆర్ఐ అనే డివైస్ ఒకటి మనం పేషెంట్కి అమర్చడం జరిగింది శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో. ఆ డివైస్ స్పెషల్ ఫీచర్ ఏంటి అండ్ దానివల్ల మనకు వచ్చే సిగ్నిఫికెన్స్ ఏముంటుంది? సో మనం మొన్న ఒక లేడీకి, ఆవిడకి 2-3 సంవత్సరాల నుంచి బాగా ఆయాసపడతా ఉంది. ఆవిడ మందులు వాడుతుంది కానీ తగ్గటం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గెటింగ్ వర్స్. సో హార్ట్ పంపింగ్ ఎక్కువ కార్డియోగ్రామ్లో చూస్తే 20%, 30% ఉంది. నార్మల్లీ 70% పంపింగ్ ఉండాలి. అంటే 100 ml హార్ట్లోకి బ్లడ్ వస్తే 70 ml బయటకు పంప్ చేసేయాలి. దాన్ని ఇజెక్షన్ ఫ్రాక్షన్ 70% అంటారు. ఈవిడికి లెస్ దెన్ 30% ఉంది. హార్ట్ సాగిపోయి పెద్దదైపోయి హార్ట్ పంపింగ్ సరిపోక ఆయాసపడుతుంది, పడుకోలేకపోతుంది, కాళ్ళు వాపులు ఇవన్నీ ఉన్నాయి. మందుల ద్వారా కూడా తగ్గటల్లా డే బై డే షీఈస్ గెటింగ్ వర్స్. సో ఈసీజీ చూస్తే ఇది యాక్చువల్లీ మనకి ఒక హార్ట్ సర్జన్ పంపించారు. నేను ట్రాన్స్ప్లాంట్ అది అయ్యే ముందు ఏమన్నా మీరు సరి చేయొచ్చా అని పంపించారు. సో ఈసీజీ లోపల లెఫ్ట్ సైడ్ వైర్ మనకు పనిచేయట్లేదని తెలుస్తాను. సో మనకు తెలుసు ఇలాంటి వాళ్ళకి మనం పంపింగ్ ఇంప్రూవ్ చేసే పేస్ మేకర్ సిఆర్టీపీ అనేది పెట్టవచ్చు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే సిఆర్టీపీ లాట్ అనేది కూడా వచ్చిందంటే మనం ఉన్న కండక్షన్ సిస్టమ్ కూడా వాడుకుంటాం. ఎలక్ట్రిక్ వైర్లు కూడా ఉన్నాయి, ఎంతో కొంత వాడుకుంటాం. సో ఈవిడికి సిఆర్టీపీ లాట్ అనేది విత్ ఆటో ఎంఆర్ఐ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా పెట్టాం. ఆటో ఎంఆర్ఐ అంటే ఏంటంటే మనం ఈ డివైజులు పెట్టినప్పుడు ఈ స్పెషల్ డివైజులు ఈ పంపింగ్ ఇంప్రూవ్ చేయగలం, కరెంట్ సప్లై ఇవ్వగలం, అలాగే ఎక్కువ కరెంట్ హార్ట్కే వస్తుంటే షాక్ కూడా ఇవ్వగలం లోపలే. సో ఈ డివైజ్లు మనం ఎంఆర్ఐలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న హెవీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మూలాన, ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ మూలాన దానికి ఆ చిప్, కంప్యూటర్ చిప్ ఏదో వాట్ ఎవర్ డిటెక్ట్స్ దిస్ సరిగా పనిచేయదు. పనిచేయక అది పనిచేయాల్సిన పని చేయకపోవచ్చు, అప్పుడప్పుడు అవసరం లేని షాకులు కూడా ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఎ డేంజరస్ ప్రాబ్లం. అలా చేయకుండా మనం ముందు డాక్టరు, దాని టెక్నీషియన్, అది ఎలాంటి డివైజు, అది ఎంఆర్ఐ కంపాటబుల్లా కాదా చూసి దాన్ని ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి స్విచ్ చేయాలి. స్విచ్ చేసేసిన తర్వాత మనం ఎంఆర్ఐ చేయొచ్చు. ఆ స్విచ్ చేసేసినప్పుడు చాలా ఫంక్షన్స్ అది చేయదు. అంటే సపోజ్ అప్పుడు గుండె దడొస్తా ఉందనుకోండి, అదేం షాక్ ఇవ్వదు. ఆ టైంలో ఆ పనులు అది చేయదు. ఎంఆర్ఐ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ మనం బ్యాక్ స్విచ్ చేయాలి దాని ఒరిజినల్ మోడ్కి. అప్పుడు దాని ఫంక్షన్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఈ టైం గ్యాప్ లోపల పేషెంట్ ఈజ్ అట్ రిస్క్, నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇవన్నీ చేయకుండా ఎంఆర్ఐలోకి పంపించామనుకోండి బై మిస్టేక్, పేషెంట్ చెప్పలేదు, లేకపోతే వాళ్ళు అక్కడ అడగలేదు, కొన్నిసార్లు అడిగినా సరే కొంతమందికి తెలియదు, మాకేం లేదండి అని చెప్తారు, ఎందుకంటే బయటకు అంత ఏం కనపడదు కాబట్టి. అలాంటప్పుడు చాలా డేంజరస్ పరిస్థితి ఏర్పడవచ్చు. సో మనం ఈ ఆటో ఎంఆర్ఐ డివైస్ ఈ బయోట్రానిక్ అనే కంపెనీ దాన్ని ఫర్ ద ఫస్ట్ టైం పెట్టాం. ఇదేంటంటే ఇదేం చేయని అవసరంలా, ఇలా పేషెంట్ ఎంఆర్ఐ లోపలికి వెళ్ళినప్పుడు డివైస్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేసుకుంటుంది ఇది ఎంఆర్ఐ, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ ఉందని. అదే సేఫ్ మోడ్కి స్విచ్ అయిపోతుంది. మనం ఎంఆర్ఐ నుంచి బయటకు తెచ్చినమ్మంటే అది మళ్ళీ ఒరిజినల్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో 2 విధాలుగానే యూస్ఫుల్. ఒకటేమో మనకు తెలియకుండా చేస్తే వచ్చే ప్రాబ్లం రావు. సెకండ్, ఈ టైం డ్యూరేషన్, ఎప్పుడైతే పేషెంట్ అన్ప్రొటెక్టెడ్గా ఉన్నాడో, ఆ పేస్ మేకర్ అన్ని ఫంక్షన్లు చేయట్లేదు, అది కూడా బాగా తగ్గించేసుకోవచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్ళటం బయటకు రావటమే, అది ఇమీడియట్లీ స్విచ్ చేసేస్తుంది. సో ఇది మనం ఫస్ట్ టైం ఇండియాలో పెట్టాం. పేషెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఆల్మోస్ట్ 1 వీక్లోనే పంపింగ్ పర్సెంట్ లెస్ దెన్ 30 నుంచి 45కి వచ్చింది. సో చాలా ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ టెక్నాలజీ. అంటే మేము డాక్టర్లు చేస్తాం, పేషెంట్కి ఏది యూస్ఫుల్, కానీ టెక్నాలజీ ఉండాలి కదా. సో ఈ టెక్నాలజీ ఉంటేనే మేము చేయగలుగుతాం, పేషెంట్స్ కూడా విల్ బి బెనిఫిటెడ్. మీరు ఇందాక చెప్పారు కండక్షన్ సిస్టమ్ పేసింగ్ చేస్తుంటామని చెప్పి. సో అది కన్వెన్షనల్ పేసింగ్ను ఇప్పుడు చేసే కండక్షన్ సిస్టమ్ పేసింగ్కి ఏం డిఫరెన్స్ ఉంది అండ్ దానివల్ల పేషెంట్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటి? లెఫ్ట్ బండిల్ పేసింగ్ అనే దాంట్లో కానీ, లాట్ పేసింగ్ అనే దాంట్లో కానీ ఏం చేస్తామంటే, ఈ మెయిన్ వైర్ ఏదైతే ఉందో అది వచ్చి ఎడం భాగం కుడి భాగం లాగా డివైడ్ అవుతుందో, ఆ మెయిన్ వైర్ కానీ లేదా దాని కింద ఎడం పక్కన ఏదైతే వైర్ ఉందో దాన్ని యాక్టివేట్ చేస్తాం ఇంకొక వైర్ పెట్టి. సో దీనికి నార్మల్ పేస్ మేకర్కి 2 వైర్లు ఉంటాయి. ఒకటి పై గదిలోకి పెడతాము, ఒకటి కింద గదిలో పెడతాం. ఈ సిఆర్టీపీ అనే దానికి కానీ లేదా ఈ బండిల్ పేసింగ్ వాటికి 3వ వైర్ కూడా ఉంటుంది. ఈ 3వ వైర్ ఏం చేస్తుందంటే, ఈ ఒక వైరు పై గదిలో కుడిపక్క ఉంటుంది, ఒక వైరు కింద గదిలో ఉంటుంది కుడిపక్క. 3వ వైరు ఈ లెఫ్ట్ సైడ్ వైర్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుంది అనమాట, లేదా ఆ వైర్ ఉన్న ఏరియాని కనెక్ట్ అయితే అయి ఉంటుంది.
దీనివల్ల ఏమవుతుందంటే ఈ కుడి పక్క కింద భాగంలో వైరు ఈ ఇంకో మూడో వైరు రెండు ఒకేసారి యాక్టివేట్ అయ్యి సో ఎడం పక్క కుడి పక్క కింద భాగం ఒకేసారి పనిచేయడం మొదలవుతాయి. సో ఆ డిస్సింక్రోనీ అనేది ఉండదు. సో హార్ట్ మొత్తం ఒకేలాగా పనిచేస్తుంది. ఇలా పనిచేయడం వల్ల హార్ట్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి తొందరగా వీక్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళ తొందరగా ఫంక్షనల్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లాగే ఉంటుంది. కొంతమందిలో గుండె ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్రాబ్లం వల్ల కంట్రాక్షన్ సరిగ్గా ఉండదన్నమాట. అంటే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటాము. సో గుండె కండరం పనితీరు సరిగ్గా ఉండకపోవటం వల్ల నార్మల్గా ఉండాల్సిన 60-65% కాస్త వాళ్ళకి 20% 30% అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి రికరెంట్గా హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. సో ఇనఫ్ పంపింగ్ జరగదు బాడీకి అందాల్సిన రక్తం సరిగ్గా జరగదు అండ్ లంగ్స్లో కూడా బ్యాక్ ప్రెషర్ ఎక్కువైపోయి లంగ్స్లో కూడా నీరు చేరుతుంది. సో వాళ్ళు రికరెంట్గా వాళ్ళ ఆయాసంతో, కాళ్ళు వాపుతోటి, చెస్ట్ డిస్కంఫర్ట్ ఇట్లా మల్టిపుల్ సిమ్టమ్స్తో హార్ట్ ఫెయిల్యూర్ తోటి హాస్పిటలైజ్ అవుతూ ఉంటారు అనమాట. సిఆర్టీపీ విత్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ పేసింగ్ అంటామన్నమాట. ఈ మెషిన్ పెట్టడం వల్ల ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీని మనం బయట నుంచి ప్రొవైడ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే ఇది మెషిన్ అనమాట. ఇది ఈ పేస్ మేకర్ మెషిన్. దాన్ని మనము ఈ ఏరియాలో ఒక చిన్న సర్జరీ చేసి ఈ ఏరియాలో ఇన్సర్ట్ చేస్తాము చెస్ట్ మీద. ఇక్కడి నుంచి లీడ్స్ ఇట్లా హార్ట్లోకి వెళ్తాయి అన్నమాట. దీనికి ఇట్లా కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి హార్ట్లోకి మనము లీడ్ పంపిస్తాం లోపల నుంచి. ఎవరికైనా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ అంటే మీకు గుండె దడ సడన్గా కొట్టుకుంటున్నట్టు అంటే పాల్పిటేషన్స్ అంటుంటాం, అలాంటిది వచ్చినా లేదా మీరు సడన్గా స్పృహ తప్పి పడిపోయినా ఎలాంటి అశ్రద్ధ చేయకూడదు అండ్ మీ హార్ట్ రిథమ్స్ ఎలా ఉన్నాయి అవి చెక్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రిథమ్ డిస్టర్బెన్స్ అనేది చాలా సడన్గా ఒక పర్సన్ ప్రాణం పోవడానికి రీజన్గా ఉంటుంది. మీ ఎలక్ట్రికల్ సిస్టంలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందని మీకు అనిపించినా లేదా మీకు ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ కోసం వేరే కార్డియాలజిస్ట్ ఏదైనా సజెస్ట్ చేసినా కానీ డాక్టర్ రామచంద్ర గారిని కలవచ్చు. అన్ని బ్రాంచెస్లోనూ ప్రేయర్ అపాయింట్మెంట్తో హీల్ బి అవైలబుల్. అయితే నా లైఫ్ టైం చాలా పెరిగిపోయినట్టు అనిపించింది నెక్స్ట్ డే నుంచి. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారిని చూస్తేనే సగం ద్రోగం పోయింది నాకు. నేను నెక్స్ట్ డే నుంచే ఫ్రీగా ఫీల్ అయ్యాను, బాగున్నాను. ఎంత మంచి డాక్టర్లు ఉన్నా, ఎంత ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ ఉన్నా, ఇంటర్నెట్ ఉన్నా సరే మనకు అవగాహన లేకపోతే కరెక్ట్ ట్రీట్మెంట్ విల్ నాట్ రీచ్ ది అప్రోప్రియేట్ పేషెంట్. అది 2 years పట్టిందండి ఈ ట్రీట్మెంట్ ఉందని. 2 years పట్టింది నాకు తెలియటానికి యాక్చువల్గా. మీరు వెళ్ళినట్టున్నారు సార్. అవును, చాలా చోట్లకి వెళ్ళాను, ఎవరు చెప్పలేదు. 2 years పట్టింది నాకు. థ్యాంక్ యూ.